బన్నీబాబు నాశనం కోరుకునే చోట నేనుండలేను. బన్నీబాబుని శత్రువు అన్నప్పుడే నేను మీకు శత్రువునయ్యాను. ఇలా నేను ఎక్కడికి వెళ్ళలేను డాక్టర్. నన్ను ఇక్కడ చంపేయండి డాక్టర్, ప్లీజ్. అయ్యగారిని అనాథలా ఆ పక్కన పారేసుంటే కడుపు తరుక్కుపోయిందమ్మా. అతను ఎలా పోతే నాకెందుకు? లల్లి, లల్లి, నా కోసం వచ్చావా? నాకు తెలుసు లల్లి, ఏదో ఒక రోజు నా కోసం నువ్వు వస్తావని నాకు తెలుసు. నేనొచ్చింది నీ మీద ప్రేమతోనో అభిమానంతోనో కాదు. సాటి మనిషిగా నీ పరిస్థితికి జాలిపడొచ్చాను. కష్టంలో ఉన్నారు అంటే ముక్కు మొహం తెలియకపోయినా సాయం చేస్తాము. అలాగే సాటి మనిషిగా సాయం చేయాలని వచ్చాను. అంతకు మించి మన మధ్య ఏమీ లేదు, ఉండదు. నువ్వు చేసిన అవమానాలు, అన్న మాటలు నీ దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నా. మనిషిగా ఆలోచించమన్న మనసు మాట విని వచ్చాను. నీ భారీగా మాత్రం రాలేదు. ఆ విషయం బాగా గుర్తుంచుకో. మేడం, థ్యాంక్స్ డాక్టర్. ఈయన డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళొచ్చు కదా? తీసుకెళ్ళండి మేడం. ఎవరూ లేరనేసరికి నిజమేనేమో అనుకున్నాం. ఈరోజు మీరు రాకపోతే సార్ పాపం చాలా ఇబ్బంది పడేవాడు. ఇప్పుడే తీసుకెళ్తారా? బాయ్స్ని పంపిస్తాను, ఉండండి. అవసరం లేదు డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. మీరు చెప్పేది? అశోక్ యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? ఆ విషయం మనకి ఇన్ని రోజులు తెలియకపోవడం ఏంటి? అశోక్ ఇంటి పని మనిషి చూడకపోతే ఇప్పటికి కూడా ఆ విషయం మనకు తెలిసేదే కాదు. యాక్సిడెంట్ జరిగి లోయలో పడిపోయాడంట. ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేస్తే అశోక్ ఎవరో ఏంటో తెలియక ట్రీట్మెంట్ నెగ్లెక్ట్ చేశారట. ఇప్పుడు కాళ్ళు రెండు చచ్చిపడిపోయి చాలా దారుణమైన స్థితిలో ఉన్నాడు. చేసిన పాపాలు ఊరికే పోతాయా? ఆ దేవుడు ఇన్నాళ్ళు కళ్ళు తెరిచాడనమాట. ఎంతైనా అతను మన అల్లుడు అర్చన. మంచాన పడ్డాడంటే అలా మాట్లాడడం బాగాలేదు. లల్లి మెడలో తాళి తెగి అతని మొహం మీద పడ్డా ఇంకా అతను అల్లుడేంటండి? తాళి తెంచి మొహం మీద పడేసిన లల్లినే ఇప్పుడు అశోక్ దగ్గర ఉంది తెలుసా? అశోక్ అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడనగానే ముందుగా వెళ్ళింది లల్లినే. అతనన్న మాటలు, చేసిన అవమానాలు మర్చిపోయి అలా ఎలా వెళ్ళిందండి? చూసావా, అశోక్ ఇలా జరిగింది అనగానే లల్లి కూడా మనసు మార్చుకుని వెళ్ళింది. లల్లి వెళ్తే వెళ్ళింది. నేనైతే అలాంటి వాడికి అది తగిన శాస్తి అని వెళ్లేదాన్నే కాదు. అర్చన, ఏ తప్పు చేయకపోయినా మీ అందరి శాపాలే అశోక్ని అలాంటి స్థితికి తీసుకొచ్చాయి. జీవశ్చవంలా
మంచం మీద కదలలేని స్థితిలో ఉన్నాడని తెలిసి ఇంకా అశోక్ని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓసారి మనందరం వెళ్ళి చూసొస్తే బాగుంటుంది. ఏంటి? అతన్ని మనం వెళ్ళి చూసి రావాలా? ఏం అవసరం లేదు. అతను చేసిన ఘనకార్యాలు మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేను. అశోక్తో కలిసి బ్రతకలేనని కన్న తల్లిదండ్రుల్ని కూడా కాదనుకుని దూరంగా ఉన్న లల్లినే ఈరోజు అశోక్ పరిస్థితి తెలిసాక తన దగ్గరికి వెళ్ళింది. మనం వెళ్ళడానికి ఏముంది? ఏమోనండి, అతనన్న మాటలు, ప్రవర్తించిన విధానం గుర్తుకొస్తే అతని మొహం చూడాలన్నా అసహ్యంగా ఉంటుంది నాకు. అలా అనకర్చన. ఇబ్బందుల్లో ఉంటే శత్రువు మీద కూడా జాలి పడాలి. అదే మానవత్వం. ఒకసారి వెళ్ళి చూసి పలకరించొస్తే అది మన మంచితనం అవుతుందే కానీ చెడ్డతనం ఏం కాదుగా. నా కోసం ఈ ఒక్కసారి నా మాట కాదనుకో. నా మీద కోపంగా ఉందా? కొన్ని గుర్తుంచుకుంటే కోపం ఉంటుంది. అవి గుర్తుంచుకోవడం లేదు కాబట్టి ఈ మాత్రం నీ ముందు నిలబడగలిగాను. కోపం లేనప్పుడు ఏమైనా మాట్లాడచ్చుగా? మాట్లాడడానికి ఏముంది? ఏమీ లేవా? మాటలు అయిన వాళ్ల మధ్య ఉంటాయి. అంటే నేను నీకు అయిన వాడిని కాదా? ప్లీజ్ లలిత, నువ్వేం మాట్లాడకుండా మౌనంగా ఉంటే పిచ్చి పట్టినట్టుంది. కదల్లేకపోతున్నాను అన్న ఈ బాధ కన్నా నీ మౌనం నన్ను ఇంకా బాధ పెడుతుంది. ఎవరూ లేరనుకుంటే నేనున్నానని నువ్వొచ్చావు. అభిమానంగా దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నావు. నా కోసం అన్నీ చేస్తూ నాతో మాట్లాడకుండా ఈ మౌనం ఏంటి లలి? రావాలి అనుకోలేదు, కానీ వచ్చాను. వచ్చింది నీతో మాట్లాడడానికి మాత్రం కాదు. సాటి మనిషి కష్టాల్ని చూసి తన జీవితాన్ని ఆ మనుషుల కోసం అంకితం చేసిన మదర్ తెరీసా స్ఫూర్తితో వచ్చాను. సేవకి పరిచయం అవసరం లేదు, అలాగే సేవ చేయడానికి మాటలు అవసరం లేదు. నేను కేవలం సేవకురాలిగా మాత్రమే వచ్చాను. అలాగే ఉంటాను. ఆ సిమెంట్ వాడద్దు.
₹10 ఎక్కువైనా మంచి సిమెంట్ వాడండి. ఫ్లాట్స్ అమ్మటంతో మన బిజినెస్ అయిపోవచ్చు, కానీ కస్టమర్తో మన అనుబంధం కట్ అయిపోకూడదు. అది గుర్తుంచుకోండి, ఓకేనా? రమణ గారు, కొత్త లేఅవుట్ అప్రూవల్ చేయించారా? త్వరగా ఆ పని పూర్తయిపోవాలి. త్వరగా ఫినిష్ చేయండి, ఓకేనా? బాబు బాబు, నీ అదృష్టం ఏంటో గానీ మన కొత్త ప్రాజెక్ట్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చేసింది. మార్కెట్ లో ఎంత పోటీ ఉన్నా కొత్తగా వచ్చిన మన ప్రాజెక్ట్ కి విపరీతమైన మౌత్ పబ్లిసిటీ వచ్చేసింది. జనం అమాయకులు కాదు మూర్తి గారు. ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళ కళ్ళ ముందు కనిపించినప్పుడు అద్భుతంగా ఉండాలి. వ్యాపారంలో ఎదగాలి అంటే ముందు జనానికి మన మీద నమ్మకం కలగాలి. ఆ నమ్మకం మనం చేసే పని వల్ల వస్తుంది. కొన్ని బ్యాంకులు మూసేస్తున్నారు అనే వార్త వస్తేనే ఏటీఎంలు పగలగొట్టి డబ్బులు తీసుకెళ్లారు. మోసం చేస్తున్నారు, ప్రజల్ని దగా చేస్తున్నారు అని పెద్ద పెద్ద వాళ్ళు పేపర్లో టీవీల్లో గంటలు గంటలు చెప్పినా కూడా ఒక బిజినెస్ టైకూన్ ఆఫీస్లో అద్దం కూడా పగలలేదు. కారణం నమ్మకం. ఆ సంస్థ మీద ప్రజలకున్న నమ్మకం. మన కంపెనీ ఆ స్థాయికి రావాలి. తప్పకుండా వస్తుంది రాజా. డబ్బు కోసం చేసే వ్యాపారం అక్కడక్కడే ఉంటుంది. మనది అలాంటి వ్యాపారం అవ్వకూడదు. మన కంపెనీని జనం వాళ్ళ కంపెనీ అనుకోవాలి. ఆ నమ్మకం వచ్చిన రోజే నేను అనుకున్నది సాధించినట్లు. ఆ నమ్మకం వచ్చింది కాబట్టి మన వెంచర్ ఇంత సక్సెస్ అయింది. లేదు మూర్తి గారు, మనం సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ఇది చాలు అనుకుంటే మనం ఇక్కడే ఆగిపోతాం. వ్యాపార ప్రపంచం చాలా విశాలమైనది. వెళ్లే కొద్దీ వస్తూనే ఉంటుంది. వెళ్దాం. ఆ రామ్ ప్రసాద్ దరిదాపుల్లోకి కూడా రానంత దూరం వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమ్ ఇన్. ఇవి ఎలక్ట్రిసిటీ వర్క్స్ కోసం కొన్ని కంపెనీలు పంపించిన కొటేషన్స్ సార్. మీరు ఓకే చేస్తే. అన్నిట్లోనూ ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వాళ్ళకే ఓకే చేయండి. అదేంటి సార్? ₹10కే అందరూ చేస్తుంటే ₹5కే చేస్తాను అని ఒకడు ముందుకొచ్చాడు అంటే అంత తక్కువకి వాడు ఎలా చేస్తాడు? ఖచ్చితంగా చీప్ మెటీరియల్స్ వాడతాడు. ఎక్కువ కోట్ చేశాడు అంటే వాడు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం అని అర్థం. సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఓకే సార్. సార్, ఈ ఫైల్స్ ఆడిటర్ గారి దగ్గరికి పంపాలి. చూసి సైన్ చేస్తే. ఓకే. సార్, ఈ చెక్స్ మీద మీ సంతకం కావాలి. 1 minute. మాధవి, ఏంటిది? టైం ఎంతెందుకు చూసావా? ఏం బాబాయ్, నువ్వైనా చెప్పే పని లేదా? తిండి కూడా పట్టించుకోకుండా ఆ మనిషిలా పని చేస్తూ ఉంటే చేసింది చాలు, భోజనం చేయమని చెప్పొచ్చుగా. నాకింకా ఆకలి అవ్వలేదు మాధవి. పనిలో పడితే నీకెప్పుడు ఆకలి గురించి పట్టింది కాబట్టి. ఇదిగో మీ అందరికీ చెప్తున్నాను, సరిగ్గా 1 o'clock బ్రేక్. 1:10 కల్లా అందరూ భోజనం చేసి కనిపించాలి, లేదంటే బాగుండదు. వెళ్ళండి. నువ్వేంటి అలా కూర్చున్నావు? పదా. అరే మాధవి, దిగు.
లల్లి? అశోక్, నీకీ పరిస్థితి ఏంటి? ఎలా జరిగింది? అయినా ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే కనీసం మాకు ఫోన్ చేసి చెప్పాలనిపించలేదా? నాకు నేనే ఎక్కడున్నానో తెలియని పరిస్థితిలో ఉన్నాను. ఇంక నేను మీకు ఎక్కడ చెప్పేది? అసలు ఎలా జరిగింది అశోక్? అది నైట్ కార్ ట్రబుల్ ఇస్తే లిఫ్ట్ కోసమని అటు ఇటు చూస్తూ ఆ చీకట్లో కనిపించక లోయలోకి జారి పడిపోయాను. ఎన్ని రోజులు అలా ఉన్నానో, ఎవరు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారో నాకు తెలీదు. స్పృహ వచ్చేసరికి హాస్పిటల్లో అనాథలా పడున్నాను. ఒక పనికిరాని వస్తువుని పారేసినట్టు కింద పారేశారు అంకుల్. అందుకే అందరితోనూ మంచిగా ఉండాలి అని చెప్పేది. అయిన వాళ్ళని కాని వాళ్ళని చేసుకుంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. అర్చన, తను అసలే బాగాలేక బాధపడుతుంటే ఇప్పుడు ఆ మాటలు ఎందుకు? డాక్టర్లు ఏమంటున్నారు అశోక్? నా లైఫ్ ఇంకా ఈ వీల్ చైర్లోనే అని చెప్పారు. లల్లి నాకు దూరం కాకుండా ఉంటే నాకు ఈ కష్టాలు వచ్చేవి కాదంకుల్. ఇప్పటికైనా భర్త విలువ తెలుసుకుని వచ్చింది కదా? నీకేం భయం లేదు అశోక్. నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. మంచి ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుందో, ఈ స్టేజ్లో ఉన్న నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేయగల ట్రీట్మెంట్ ఏమైనా ఉందేమో అడిగి తెలుసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఏమాత్రం లాభం లేదన్నారు మమ్మీ. ఏ డాక్టర్కి చూపించినా ప్రయోజనం ఉండదన్నారు. నువ్వు మళ్ళీ అశోక్ దగ్గరికి వస్తావని మాత్రం నేను ఊహించలేదమ్మా. నేనొచ్చింది భార్యగా కాదు, సాటి మనిషిగా సాయం చేద్దామని. ఈరోజు మా సంబంధం ఒక నర్స్కి పేషెంట్కి ఉన్న సంబంధమే, అంతకుమించి ఏమీ లేదు. సరే, ఏదో ఒక విధంగా నువ్వు మళ్ళీ అశోక్ దగ్గరికి చేరావు. నీ ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ మీ డాడీకి కావాల్సింది ఇదేనమ్మా. నా మనసుకి రావాలనిపించి వచ్చాను కానీ డాడీ కోసం మాత్రం రాలేదు. అయినా ఇది ఆయనకి సంతోషం కలిగించే విషయమే కదమ్మా. అయినా నువ్వు ఇప్పుడు ఇంటికి వచ్చినా ఆయన ఏం అనరు. ఇంకా అక్కడ ఇక్కడ ఉండడం ఎందుకు? మన ఇంటికి వెళ్దాం పదమ్మా. వద్దు మమ్మీ. అదేంటమ్మా? ఈరోజు నువ్వు రమ్మన్నావని నేనొచ్చినా ఇక్కడికొచ్చింది భారీగా కాదు, ఒక సేవకురాలిగా అని తెలియగానే డాడీ మళ్ళీ మామూలే. అశోక్ భారీగా ఇచ్చే విలువ నాకెందుకు మమ్మీ? నా కూతురు అనుకునే ప్రేమ కావాలి గాని. ఇప్పటికీ డాడీ ఏమీ మారలేదు. ఆయన మాటలు చెబుతున్నాయి. నాకిలాగే బాగుంది మమ్మీ. నా కాళ్ల మీద నేను నిలబడ్డం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను. నన్ను ఇలాగే ఉండనివ్వండి. నువ్వేం వర్రీ అవ్వకు, అన్నీ సెటరేట్ అవుతాయి. అర్చనా, అర్చనా, అశోక్, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. అలాగే అంకుల్. ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ నీ భర్త దగ్గరికే చేరి మంచి పని చేశావు. ఇక నుంచైనా అశోక్ని జాగ్రత్తగా చూసుకుంటూ చేసిన తప్పుని సరిదిద్దుకో. వస్తాం అశోక్. లల్లి, జాగ్రత్తమ్మా.